అవునమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేరు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఏముందమ్మా, ఫినిషింగే ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానిక? శివ శివ. ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ. గంట ఎక్కడ? అరే సువర్ కే బచ్చే. ఎవర్రా సువర్ కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్ కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగరే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే కదలగరే. ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు కిదరా? ఉదర దేఖో బే. అరే బాలు, బాలు వెళ్ళు, నీ బాలు బాలు కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, నీ పిల్లకలేవి? బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏంటా ప్రధానికి కొడుతున్నావు, తంతున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है। दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुट्टिया उनके पास पास आते हैं। हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे। इतना हिंदी नहीं, तेलुगु में बोलो। రే రే డాడీ, ఏంటి డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషాకి లైన్ ఎత్తాడు డాడీ. నోరుముయిరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు, వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా, వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్? ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు. లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ, కేక్ కట్ చేస్తాం రండి.
అదేంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? బాలుగాడేమో. ఇద్దరు ఒకటే కదరా. कारे साले तू का లాలా ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైనవాడు, ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్నా లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో. ఆ మున్న కరీంలాలాకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ. అరే వాహ్, కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హై రే. హట్. खूबसूरत लड़की. कृष्णा ఎవర్ బే పోరి? పోరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. ఆంటీయా? ఆంటీ तेरी कुश्ती में मेरी पूछली. साइड साइड हटो हटो, बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది, చేసి పెడతావా? గోవింద 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 అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఉషా త్రిషలతో ఆడి పడాల్సిన వాళ్ళు. గండిపేట. ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు. బావా ఇవిగో నీ బిల్లులు. ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు అట్లా నీకు సిల్లు పడద్ది. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలాకి ఈ కోటి కూడా ఉండదు. రాజ్ రాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ అ బిగ్ సక్సెస్. ది క్రెడిట్ గోస్ టు యు. థాంక్స్ రాజ్. థాంక్స్ తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తా, ముందు కారెక్కు. కమ్ ఆన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట. వాడి మొహం. వదలండి, 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 వదలండి రా. కోసుకుంటుందిరా. తిప్పెట్టు తిప్పెట్టు తిప్పెట్టు. వదలండి త్రిషా. థాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్ బాయ్. మున్నాగాడేంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు? ఆడు మున్నా కాదురా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా? కాదే వాడు రాజ్. మున్నా రాజ్. మున్నా రాజ్. మున్నా. మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటాయా? ఈయన మున్నా కాదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా? ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి పిడేలు పిడేలు పని పీకేవాడు కదా. అవును. రాజ్. మున్నా
మున్నా మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వాళ్ళ పని పడతా. త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే. బ్లాంక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దాదా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ 1 ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2 ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగాడిని చెప్పేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా, నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు, రాజుని ఏం చేయొద్దు. నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. రేయ్, నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. ఏయ్ మీ అందరూ అక్కడికి వెళ్ళండి హే. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు. బద్మాష్ వాడిలో వచ్చాడ్రా. తెలీదు హే. నీ అబ్బా రాజ్ వాడితో మాట్లాడి కొట్టు. ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే, గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదనే త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా? అయితే శాంపుల్ బాగా గట్టిగా కొట్టు. మీరేంటి సార్ సక్సేనా గారిని కొట్టున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్ గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్. సారీ రా. త్రిషాజీ రే 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 రే. तुम करता है, नू मारता है, तुम करता है, दोनों मिलके नन्नु वाइस्ता है रा. ए बाबू रे बाबू, भागो भागो भागो. హే గుడ్ షో. టైం వచ్చే బాలు, మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే. రాజ్ కోక్ ఆర్ ఫ్యాంటా? కోక్. రేయ్ ఈసారి నీకు ముంబై మున్నా దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నావు. ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు. మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తాను రా.